రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు జరిగిన పాలకవర్గ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని, తమ పార్టీకి చెందిన యనమల రంగబాబు డైరెక్టర్గా గెలుపొందడం తమకు ఆనందం కలిగించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు పేర్కొన్నారు. యనమల రంగబాబు పాలకవర్గం డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఆయనకు చిరు సత్కారం నిర్వహించారు. దుస్సాలువ పూలమాలలతో అభినందించారు. దత్తు మాట్లాడుతూ అటు బీజేపీ పార్టీలో ఇటు ఆర్యాపురం బ్యాంకులో కూడా సమర్థవంతంగా సేవలందించాలని కోరారు. ఆయన అజాత శత్రువు అని ఆర్యాపురం బ్యాంక్ ఖాతాదారులకు కృతజ్ఞతలు తెలిపారు. 12కు 12 డైరెక్టర్ స్థానాలు గెలిపించి కులాల పేరుతో ప్రతిపక్షంగా పోటీ చేసిన వారికి సరైన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో మన రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్కి ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో చాలామంది, కొంతమంది కులపరంగాను, కొంతమంది వ్యతిరేక పక్ష అదే ప్రతిపక్షంగాను అందరూ పోటీ చేస్తూ, ఇంకేముంది ఈసారి ఎన్డీఏ అంటున్నారు కానీ ఉమ్మడి పక్షాలు పెద్దగా పని అవ్వదు, గట్టిగా 4-5 నెగ్గితే కష్టం అనే పరిస్థితితో బయట అవాకులు చవాకులు మాట్లాడిన పరిస్థితి. ఈ చైర్మన్ వల్ల ఈసారి ఏమి అభివృద్ధి జరగదు, ఆయన ఏమి నెగ్గడు అనేదిగా కూడా మాట్లాడారు. కానీ దానికి చంపపెట్టుగా ఆ యొక్క ఖాతాదారులు, ఆర్యాపురం ఖాతాదారులు, ఓటర్లు, ఆర్యాపురం ఖాతాదారులు, ఆ బ్యాంకు సంఘ ఖాతాదారులు వాళ్ళే ఓటర్లు, వాళ్ళు సరైన తీర్పు నిర్ణయాన్ని ఇచ్చారు. అలాగే కాదు, ఈ యొక్క రాష్ట్రంలో 164 సీట్లు ఇచ్చి ఎన్డీఏ పక్షాన్ని నిలబెడితే ఇక్కడ 12కు 12 అంటే రాజమండ్రి 10 పక్క గ్రామాల నుంచి ఉన్న 2 12కు 12 కూడా గెలుపునిచ్చి వాళ్ళ యొక్క మాటలకు చెంపపెట్టుగా వీళ్ళు తీర్పునివ్వడం జరిగింది. అందులో మా పార్టీ నుంచి, మన పార్టీ నుంచి యనమల రంగబాబు గారు డైరెక్టర్గా ఎన్నికైనందుకు వారికి ఎన్నికకి అవకాశం ఇచ్చిన మిత్రపక్షాలు ఎన్డీఏ పక్షాలకి, అలాగే ఓట్లేసి గెలిపించిన ఆర్యాపురం ఖాతాదారులు ఓటర్లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.